హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! ఈ గుడి చుట్టూ శివలింగాలున్నాయని. అవే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది దేవేంద్రుడు ప్రతిష్ఠించిన ఇంద్రీశ్వరుడండి. దేవేంద్రుడు ప్రతిష్ఠించిన ఇంద్రీశ్వరుడండి. లోపల చూడండి ఎంత బాగున్నాడో. చూపిస్తాను రండి. చూడండి. చూడండి ఎంత బాగుందో శివలింగం. చాలా చాలా బాగుంది కదా! దేవేంద్రుడు ప్రతిష్ఠించిన ఇంద్రీశ్వరుని దర్శించుకున్నాక దానికి దగ్గరలో ఉన్న గణపతిని కూడా దర్శించుకున్నాము. చూడండి గణపతి ఎంత బాగున్నాడో కదా! నేనైతే ఫోటో కూడా తీసేసుకున్నాను. గణపతిని దర్శించి ఫోటోలు తీసుకున్నాక కొంచెం దూరంలోనే డుండి గణపతులని 2 విగ్రహాలున్నాయి. డుండి గణపతి విగ్రహాలైతే చాలా బాగున్నాయండి. లోపల చిన్నగా అందంగా చూడండి ఎలా ఉన్నాయో మీకు కూడా చూపిస్తాను. దర్శించుకోండి. ఇప్పుడున్న గణపతులను దర్శించుకొని దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని బయటకైతే వచ్చేసాము. డుమ్డి గణపతులకు పక్కగానే కొంచెం దూరంలో అగ్ని ప్రతిష్ఠించిన అగ్నీశ్వరుడైతే ఉన్నాడు. చూద్దాం రండి లోపలికెళ్ళి. చూడండి ఎంత బాగున్నాడో అగ్నీశ్వరుడు. ఈ గుడి చుట్టూ లింగాలే ఉన్నాయండి. చాలా బాగున్నాయి అసలు. అగ్నీశ్వరుడిని దర్శించుకొని దండం పెట్టుకొని బయటకైతే వచ్చేసాము. ఈ అగ్నీశ్వరుడు దగ్గరలోనే కుమారస్వామి టెంపుల్ ఉంది చూడండి. అది కూడా చిన్నగా ఉంటుంది. లోపల చూడండి. లోపలికి వెళ్ళడానికి అవ్వదు. అక్కడ పంతులు గారు ఉన్నారు. బయట నుంచి దండం పెట్టుకున్నాము. తర్వాత కుమారస్వామి గుడికి దగ్గరలోనే యముడు ప్రతిష్ఠించిన యమేశ్వరుడు ఉన్నాడు చూడండి. ఇక్కడ కూడా శివలింగం చాలా బాగుంది. యముడు ప్రతిష్ఠించిన యమేశ్వరుడు అంట. ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా చండికేశ్వరుడు అని. ఈయనున్న వరకే ప్రదక్షిణ చేయాలి. ఈయన దాటి వెళ్ళకూడదు. అంటే చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు అనమాట. చండికేశ్వరుడు వరకే ప్రదక్షిణ చేయాలి. తర్వాత ఈయనకి ఆపోజిట్లోనే నైరుతి ప్రతిష్ఠించిన నైరుతీశ్వరుడు ఉన్నాడు చూడండి. లోపల ఎంత బాగున్నాడో చూడండి. శివలింగం ఎంత పొడుగ్గా ఉందో కదా, బాగుంది. ఈ నైరుతీశ్వరుని దర్శించుకున్నాక పక్కనే శ్రీ పార్వతి అమ్మవారు ఉన్నారు. శ్రీ వారాహి పార్వతి మాత. ఆమెను కూడా దర్శించుకున్నాము. పంతులు గారు ఉన్నారు అక్కడ. ఇక్కడ పంతులు గారి చేత గోత్రనామాలు చదివించుకొని హారతి తీసుకొని బొట్టు పెట్టుకొని దక్షిణ వేసి దండం పెట్టుకొని వచ్చేసాం బయటికి. ఈ వారాహి పార్వతి అమ్మవారికి దగ్గరలోనే వరుణ ప్రతిష్ఠించిన వరుణేశ్వరుడు ఉన్నాడు చూడండి. వరుణేశ్వరుడు కూడా చాలా బాగున్నాడు. లోపల చూడండి చాలా అందంగా ఉన్నాడు శివయ్య. దర్శనం చేసుకున్నాము బాగా. తరువాత బయటకు వచ్చేసి ఈ వరుణేశ్వరుడికి దగ్గరలోనే కుబేరుడు ప్రతిష్ఠించిన కుబేరేశ్వరుడు ఉన్నాడు చూడండి. చూపిస్తాను లోపల. ఇదిగోండి ఈ శివయ్య కూడా చాలా బాగున్నాడు. దండం పెట్టుకున్నాము. కుబేరేశ్వరుడిని దర్శించుకున్నాక దానికి పక్కనే వాయువు ప్రతిష్ఠించిన వాయువేశ్వరుడు ఉన్నాడు చూడండి. ఇగోండి శివలింగం. ఈ శివలింగాలన్నింటినీ దర్శించుకొని ఇదిగోండి ఈ మార్గం గుండా లోపలికి వెళ్ళాలి. లోపల శ్రీముఖలింగేశ్వరుడు ఉంటాడు. గుడి లోపల ఫోటోలు వీడియోలు తీయకూడదు కదా, అందుకని తీయలేదండి. ఆ మార్గం గుండా వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శించుకొని శివయ్యని చూడగానే చాలా సంతోషం వేసింది. బాగా దర్శించుకున్నాము. తీర్థప్రసాదాలు తీసుకొని బొట్టు పెట్టించుకొని ఇక ఈ మార్గం గుండా బయటకు వచ్చేసామండి. లోపల ఒక పెద్ద గోళం ఉంటుంది. అందులో దక్షిణ వేసుకొని దండం పెట్టుకొని బయటకైతే వచ్చేసాము. ఈయన సాక్షి గణపతి అండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మేము గుడిలో పెట్టుకున్న బొట్లు ఎన్ని పెట్టుకున్నామో. మేము మీ గుడికి రావడం కోసం ఆటో బుక్ చేసుకున్నాము. ఆ ఆటోలోనే మా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళాము. బయట నుంచి చూపిస్తాను చూడండి. మీకు గుడి ఎంత బాగుందో అసలు. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అందరికీ.